అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు శ్రవంతి. మేము తుని నుంచి వచ్చాము. ఈరోజే స్పర్శ దర్శనం పెట్టడం మా లక్ అనుకున్నాం. మేము ఆన్లైన్లో బుక్ చేసుకుందాం అనుకున్నాం, కానీ దొరకలేదు. మాకు ఈ అవకాశం వచ్చినందుకు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇదే ఫస్ట్ టైము స్పర్శ దర్శనం శ్రీశైలం రావడం కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా గురించి ఇది ఈరోజు పెట్టారేమో అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు సంతోష్ పాటిల్ అని, కర్ణాటక రాయచూరు డిస్టిక్ మాన్యూ తాలూకు అది. ఫ్రీ దర్శనంకి వెళ్ళి వచ్చినాము. టోకెన్ ఏం లేవు. స్పర్శ దర్శనం అయింది. ఏమంటే కొంచెం ఇది కొంచెం బాగలేదు. నూకులు క్యూలో ఎక్కువ ఉంది. మేనేజ్మెంట్ అయితలేదు వాళ్ళకి చేసేకి. కొంచెం అది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. ఎట్లా అనిపించింది దర్శనం? బాగుంటుంది. ఇంకా 2 సంవత్సరం అయింది నాకు చేయలేకుంటే. సంవత్సరం వస్తాం ఇక్కడికి. బాగైంది. ఫ్యామిలీతో వచ్చారా? లేదు, మా ఫ్రెండ్స్ వచ్చారు. మామూలుగా అయితే 500 ఉండేది దర్శనం. 500 ఫ్రీగా ఉంది. అంటే మీకు ఎట్లా తెలిసి దీని గురించి? అడ్వర్టైజ్మెంట్ ఉంది, మా గ్రూప్ లో వచ్చింది. మా శ్రీశైలం గ్రూప్ ఉంది వాట్సాప్ లో. దాంట్లో వేసారు మా ఫ్రెండ్స్. వచ్చినప్పుడు దాంట్లో చూసుకొని వచ్చినాం. నా పేరు ఈశ్వరయ్య, సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం లింగారెడ్డిపల్లి గ్రామం. మాకు స్పర్శ దర్శనం వల్ల బాగా ఆనందంగా ఉంది సార్. బాగా ఆనందంగా బాగుంది. 500 టికెట్ కంటే ఇదే స్పర్శ దర్శనం బాగుంది సార్. ఇంకా ఎట్లా ప్రొసీజర్ ఎట్లుంది? లోపలికి వెళ్ళాలంటే ఏమేమి అడిగారు? ఏం ఆధార్ కార్డు అడిగారు, అది చూపించేసాము. టోకన్స్ ఏమన్నా ఇచ్చారా? ఇవ్వలేదు సార్. స్వామిని పట్టుకోగానే ఎట్లా అనిపించింది? బాగా ఫీల్గా ఆనందంగా ఉంది సార్. బాగా అనిపించింది. బాగుంది. ఇంతకుముందు ఎప్పుడైనా చేసుకున్నారా? సార్. అప్పుడు ఎట్లా చేసుకున్నారు? అప్పుడు ఇదే అంటే టికెట్ బుక్ చేసుకొని ఆన్లైన్ లో చేసుకొని 500 టికెట్తో బుక్ చేసుకున్నాం సార్. ఇప్పుడైతే ఫ్రీగానే బాగా ఆనందంగా ఉంది సార్. మాకు హైదరాబాద్ నార్సింగ్ నుండి వచ్చినాం. బాగుంది. ఆన్లైన్లో టికెట్స్ దొరికిపోయేసరికి ఇక్కడ ఫ్రీ టికెట్స్ డైలీ 1000 టికెట్స్ ఇస్తా ఉన్నారు. వచ్చి లైన్లో వేస్తున్నా కానీ కొంచెం రష్ ఎక్కువ ఉండే. ఫస్ట్ డే కావచ్చు, మరి దాన్ని బట్టి ఉంది కావచ్చు. లోపలికి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అయింది. కొంచెం రష్ ఎక్కువ ఉండేసరికి చిన్నపిల్లలతో ఇబ్బంది అయింది. ఎట్లా ప్రొసీజర్ ఎట్లా? ప్రొసీజర్ అంటే ఆధార్ కార్డు తెచ్చుకోమని చెప్పారు. ఆధార్ కార్డు జిరాక్స్ అవి తెచ్చుకోమని చెప్పారు. కానీ దాంతో పెద్ద పని ఏం మళ్ళీ అసలు ఎవరు చెక్ కూడా వేయలేదు. టోకెన్ ఏదో ఇచ్చారంట? టోకెన్ ఏమి ఇవ్వలేదు. డైరెక్ట్ అలా చేశారు. టోకెన్ ఏం లేదు, ఆధార్ కార్డు ఏం చెక్ చేయలేదు. బాగుంది. దగ్గరికి రాము, నూజివేడు, విజయవాడ దగ్గర 150 రష్ దర్శనం ఇవాళ ఓపెనింగ్ చేశారు. దర్శనం మాత్రం బాగా జరిగింది. ఎంట్రన్స్లో మాత్రం కొంచెం తోపులాట జరిగింది. అది కొంచెం అక్కడ సిస్టమ్ పెట్టుకుంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏ లైన్ ఆ లైన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. రేష్మా కమలా అండి, బంతిమిల్లి గ్రామం నుంచి వచ్చాము. స్పర్శ దర్శనానికి వచ్చాము. చాలా ఇదిగా ఉందండి, సంతోషంగా ఉంది. విడిగా అయితే 500 రూపాయల టికెట్. ఇది ఫ్రీ మూలంగా బాగా ఇదిగా దేవుని బాగా దర్శించుకున్నాం. టోకెన్ ఇచ్చారమ్మా? బాగా జరిగింది. టోకెన్ ఏమని ఇచ్చారండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.